ట్రయం షోరూమ్ పోతే ఇలా అవుతుందని అసలు అనుకోలేదు. మా ఫ్రెండ్ ఎక్స్పల్స్ 200 స్టార్ట్ అవుతుందని మార్నింగ్ కాల్ చేసి రమ్మన్నాడు. ఏమైందో చూద్దామని వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. బైక్ అయితే నిన్న నైట్ నుండి స్టార్ట్ కావట్లేదట. స్టార్ట్ కావట్లేదు ఏంటంటే ప్లగ్ వైర్ ప్రాబ్లం ఉందేమో, వైర్ అయితే కొంచెం కట్ చేసిండు. అది కట్ చేసినప్పటి నుంచి అయితే మొత్తానికి స్టార్ట్ కావట్లేదు. అదే చూపిద్దామని హీరో షోరూమ్ కి అయితే వెళ్ళిపోయినాం. మనం వెళ్ళినాక బైక్ ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాం. బైక్ అయితే 2 days బ్యాక్ సర్వీస్ కి ఇచ్చినాం. సర్వీస్ కి ఇచ్చినప్పుడు ఇంజన్ ఆయిల్ లీక్ అవుతుందని కంప్లైంట్ అయితే ఇచ్చినాం, కానీ వాళ్ళైతే రెక్టిఫై చేసి సాల్వ్ చేయలేదు. మనకి బైక్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేసినాం. ప్రాబ్లమ్స్ నోట్ చేసుకుని మనకైతే బైక్ రేపటి వరకు హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నారు. మీలో ఎంతమంది ఓజీ కరిజ్మా యూజ్ చేశారో అని కరిజ్మా ఫ్యాన్స్ అందరు కామెంట్ చేయండి. బైక్ రిపేర్ కి ఇచ్చేసి మేము ట్రయం షోరూమ్ కి అయితే వెళ్ళిపోయినాం. మా ఫ్రెండ్ త్రక్సన్ 400 చూద్దామంటే వెళ్ళినాక ట్రయం అన్ని బైక్స్ అయితే చూసినాం, కానీ మా ఫ్రెండ్ కి అయితే త్రక్సన్ 400 టెస్ట్ రైడ్ చేద్దామని ఉండే. త్రక్సన్ టెస్ట్ రైడ్ అయితే అవైలబుల్ లేదన్నారు. సో మేము స్పీడ్ 400 అయితే టెస్ట్ రైడ్ చేసినాం. మా ఫ్రెండ్ కి స్పీడ్ 400 కూడా చాలా నచ్చింది. మాకు కావాల్సిన బైక్ అయితే 10 days తర్వాత టెస్ట్ రైడ్ కి అవైలబుల్ ఉంటుందని చెప్పిళ్ళు. మేము డిసప్పాయింట్ ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్. బై బాయ్.